ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, మీనరాశి వారికి 2025 సంవత్సరం మరి ఈ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి? సో వీడు కూడా యాజ్ యూజువల్గా ఏలినాటి శని అనేది నడుస్తుంది కాబట్టి, సో రాశిలోకే మళ్ళీ శని కూడా వస్తున్నాడు కాబట్టి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కదా. సో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా రాహు ఉన్నాడు, తర్వాత నుంచి శని భగవాన్ వస్తున్నాడు. శని రాహులు ఇద్దరు కొన్నా ఒకే రకమైన ఫలితాలు ఇస్తారు. అయితే బాగుంది అనే దానికంటే కొన్నా బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళడమే ఉత్తమ మార్గం. అది ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి గురుబలం తక్కువ ఉంది, శని బలం తక్కువ ఉంది. సో 2 బలాలు తక్కువ ఉన్నప్పుడు
స్వయం కృషితో మనం ముందుకెళ్ళాలి. అంటే వాళ్ళ స్వశక్తితో గురుబలాన్ని పెంచుకోవడం, ఇంట్లో ప్రతినిత్యము దీపారాధన చేయడము, ఆవు నెయ్యి వాడడము, దీపారాధనకి ఆవు నెయ్యి వాడడము, ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు ప్రతిదీ అంటే ముఖ్యమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురు శని రాహుకేతులు 4 గ్రహాలు వాళ్ళకి అనుకూలించట్లేదు. ఖచ్చితంగా అనుకూలించట్లే కదా. అయితే చతుర్థ స్థానంలో గురువు, కుటుంబ స్థానంలో గురువు శుభగ్రహం ఉంటే మంచిదని చెప్పేసి అనుకుంటాం. చతుర్థ స్థానంలో గురువు ఉంటే మంచి ఫలితాలే మే నుంచి బాగుంటాయి అనుకోవచ్చు. అయితే బాగుంటాయి అంటే ఎలాంటి విషయాలంటే కుటుంబంలో ఉండే సభ్యులందరూ సహకరించడం, తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులు వీళ్ళతో సన్నిహితంగా ఉండడం, తల్లిదండ్రులు లేని వాళ్ళకి తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవాలనే ప్రయత్నం చేయడం, వీళ్ళు దూరంగా ఉన్న వాళ్ళని ప్రయత్నం చేయడం. ఈ అన్నిటికంటే మెయిన్ అంటే మీనరాశి వాళ్ళే ప్రతి నిత్యము దైవారాధన చేయడము, గుడికి వెళ్ళడము, బయటికి వెళ్ళడం. బయటికి వెళ్ళే ప్రతిరోజు గుడికి వెళ్ళి నమస్కారం చేసి బయటికి వెళ్తే పనులు అవుతాయి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయడము, ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్తంత కనిపిస్తున్నాయి. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అంటే వాళ్ళ జన్మజాతకంలో యోగం బాగుంటే ఈ గోచర ఫలితాలు పెద్దగా అంత పెద్ద పట్టింపుకోగలదు. కానీ జన్మజాతకంలోనే ఇలాంటి గ్రహస్థే నడుస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది అది కలిపి కాస్త ఇబ్బంది పడుతుంది. సో ఉద్యోగాలు మార్పు రావడం, కానీ ఉద్యోగంలో మార్పు రావడం అనేది కొంతమందికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, కొంతమందికి ఉద్యోగం రాకపోవచ్చు. కానీ ఉద్యోగ మార్పు అనేది ఉంది. సో ఉద్యోగ మార్పు మంచిది వస్తుందా చెడుది వస్తుందా అనేది మళ్ళీ వాళ్ళ జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. సో గోచార విషయంలో చూస్తే ఏంటంటే ఉద్యోగంలో కాస్త మార్పు, కాస్త ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపార విషయంలో వస్తే వ్యాపార విషయంలో ఆకర్షణ తగ్గుతుంది. సో ఆకర్షణ తగ్గుతూ వస్తుంది. సో తగ్గుతూ వస్తుంది అంటే దీన్ని పెంచుకునే విధానం మళ్ళీ మనం కావాల్సిన పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా చేసుకుంటూ ప్రతిదానికి పరిహారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనుకూలంగా ఉంటాయి. సో మే తర్వాత గురువు చతుర్థ స్థానంలో వెళ్తే మే తర్వాత కాస్తంత మిశ్రమ ఫలితాలు, అంటే వివాహాలు చేసుకోవాలనే వాళ్ళు వివాహం జరపడం కానీ శుభకార్యాలు చేసుకోవడం వాళ్ళకి కాస్త అనుకూలత కనిపిస్తుంది. మే తర్వాత మే వరకు అయితే కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బ్రహ్మాండంగా ఉంటుంది, యోగిస్తుంది అని చెప్పడం కంటే కూడా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండడము, వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా నడపడము, బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇవి చాలా ముఖ్యం. ఇవి చేసుకుంటూ వెళ్తే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా మంచి కాలం చెప్పుకోవాలి. అంటే అన్ని గ్రహాలు కూడా, అంటే గ్రహాల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సో మరి ఏ దైవారాధన వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి? వీళ్ళన్నిటికంటే ఏంటంటే ఆంజనేయ స్వామిని ఎక్కువ ఉపాసన చేయడం అన్న, హనుమాన్ చాలీసా రోజు చదవడం, రోజు హనుమాన్ చాలీసా చదవడం, మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కంపల్సరిగా, సుందరాకాండ పారాయణ ఇంట్లో చేయించుకోవడం, రామాయణ పారాయణ కానీ సుందరాకాండ పారాయణ కానీ ఇంట్లో చేయించుకోవడం, లేదా సుందరాకాండ పారాయణ సుందరాకాండ హోమం చేస్తారు, అవి హోమం చేయించుకోవడం. ఇలా చేయించుకుంటూ వెళ్తే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. అయితే అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ అనారోగ్య సమస్య అనేది వస్తే సో దీర్ఘకాల గ్రహాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా ఒక వ్యాధి వస్తే అది దీర్ఘకాలం ఉంటుంది. అందుకే దీర్ఘకాల గ్రహాలు ఉన్నప్పుడు రాకూడదు అనుకుంటాం. ఎందుకంటే అది ఏదైనా జబ్బు వచ్చింది అంటే అప్పుడు ఖచ్చితంగా జాతక చక్రం వేసి చూస్తాం ఇది ఏ కాలంలో వచ్చింది, అంటే శని భగవాన్ ఉండగా వచ్చిందా, రాహు ఉండగా వచ్చిందా, గురువు ఉండగా వచ్చిందని. ఇంక ఏ వచ్చినా ఆ టైంలో వస్తే అవి పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు. అది రవి శుక్రుడు బుధుడు వస్తే తగ్గిపోతాయి తొందరగా, ఓకే తగ్గిపోతే తొందర బయటపడతాం అనేసి. సో అలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలంటే సుందరాకాండ పారాయణ చేయించుకోవడం, సుందరాకాండ హోమం చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇవి చేసుకుంటూ వెళ్ళడం, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం, హనుమాన్ చాలీసా చదివి హనుమంతుడి గుడికి మంగళవారం శనివారం తప్పకుండా గుడికి వెళ్ళడం, ఆదివారం పూట నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్ళడము. ఏదైనా క్షేత్రాలు దర్శనం చేసుకుని రావడం, క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే భద్రాచలం వెళ్ళాం కానీ, ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళాం కానీ, ఇంకెక్కడైనా సరే ఎక్కడెక్కడ రాముల వారు అయోధ్య రామాలయం ఉంది అక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేసినా సరే మంచి ఫలితాలు వస్తాయి. సో ఒక క్షేత్రం వెళ్ళి నిద్ర చేయడం ప్రతి నెల పౌర్ణమి రోజున, పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఆ క్షేత్రంలో నిద్ర చేయడం, అక్కడ ఏదైనా అభిషేకం చేయించుకోవడం, ఇంట్లో నిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్తే గురుబలం పెరుగుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు, బాగుంటుంది. అమ్మ 2025వ సంవత్సరం మీన రాశి వారికి ఎలా ఉండిపోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.